హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ వాసవి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజైతే కనుక న్యూస్ పేపర్లు వేస్ట్‌గా పడేస్తుంటే అలా పడేయకుండా అయితే మనమైతే ఎంచక్కగా బౌల్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాననమాట. కానీ నా కష్టమంతా వేస్ట్ అయిపోయిందండి. చాలా సంతోషంగా అయితే వీడియో చూపించాలని ఈ వీడియో అయితే లాక్ చేశాననమాట. బట్ వర్షం కారణంగా అయితే అంతా పాడైపోయింది. నాకైతే చాలా బాధగా అనిపించిందనమాట. వర్షం కారణంగా అంతా వృధా అయిపోయింది. నా కష్టం పోతేనే నాకింత బాధగా అనిపిస్తే రైతులు ఇంకెంత బాధపడుతున్నారని చెప్పేసి నాకైతే చాలా బాధగా అనిపించిందండి. ఈ విధంగా అయితే గనక వాటిలికైతే గనక పేపర్‌లో అయితే రుబ్బేసి ఈ విధంగా అయితే నేను బౌల్స్ అన్నిటికి చేశానండి. బట్ వర్షం పడడం వల్ల ఇలా జరిగింది కదా! మనమే ఇంత బాధగా సఫర్ అవుతుంటే రైతులు ఇంకెంత బాధపడుతున్నారని నాకైతే చాలా సాడ్‌గా అనిపించిందండి. ఇక వీడియోలోకెళ్ళిపోతే గనక ఇదిగోండి చూడండి. ఈ విధంగా అయితే గనక నేను న్యూస్ పేపర్స్‌ని అయితే కట్ చేసుకున్నానండి. మనం ఎప్పుడైనా బౌల్స్ చేసుకోవాలంటే గనక ఈ విధంగా న్యూస్ పేపర్‌లు కట్ చేసుకొని ఒక 3 అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలనమాట. దీనిలో అయితే గనక మెంతులు కూడా వేసేసుకొని నానబెట్టుకోవాలండి. ఇదివరకు మన బామ్మల కాలంలో అయితే ఎక్కువ చేసేవాళ్ళు. చాట్లకి వాటిలకి వేస్తూ ఉండేవారు. బౌల్స్ కూడా వేసుకుంటే మనకైతే వచ్చేసరికి పూలు పెట్టుకోవడానికి కానీ, లేకపోతే అందంగా డెకరేటెడ్‌గా ఏదైనా చేసుకోవడానికి బౌల్స్ అలా ఉంటే బావుంటుంది కదండీ! పేపర్స్‌తో అయితే గనక ఎలాంటి కాలుష్యం లేకుండా ఈ విధంగా అయితే చేసుకుంటే బావుంటుంది కదా! సో, నేనైతే గనక ఇలా పేపర్స్ అయితే వేసేసి దాంట్లో అయితే గనక కాస్త నీళ్లు పోసేసి నానబెట్టేసుకుంటున్నానండి. ఇలా నానబెట్టేసేసుకుంటే గనక చక్కగా అయితే అవి నానిపోతాయి కదా! ఈ విధంగా అయితే మా బాబు కూడా మధ్యలో వచ్చేసి కొంచెం హ్యాండ్స్ అయితే పెట్టారనమాట. సో, చాలా హ్యాపీగా అయితే వీడియో లాక్ చేశాను. బట్ వర్షం కారణంగా అయితే మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయిందనమాట. సో, ఈ విధంగా అయితే ఫస్ట్ మిక్సీ వేసుకున్నానండి. సో, చూడండి పేపర్స్ అయితే నానిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టినా అవి త్వరగా నలగలేదండి. ఎందుకంటే పెద్దల కాలంలో చేసినట్లుగా మనం అయితే గనక రోట్లో వేసుకుంటే చక్కగా నలుగుతదంట. ఇంకా అత్తయ్య చెప్పారని చెప్పేసి నేనైతే మొత్తం రుబ్బలేను కదా అని చెప్పేసి కొంచెం అయితే గనక ఈ విధంగా అయితే మిక్సీలో వేసేసుకున్నానండి. ఇలా మిక్సీ వేసుకున్నప్పుడు కొంచెం నాము ఉంటుంది కదండీ! ఇదివరకు పాతకాలంలో ముగ్గులు పెట్టుకునేవాళ్ళు కదా! ఆ నాముతో అయితే వేసుకుంటే మంచిగా తెల్లగైతే వస్తాయంట. సో, చూడండి ఈ విధంగా అయితే రోట్లో వేసేసి ఇంకా చాలా మెత్తగా అయితే నేను రుబ్బేసుకున్నానండి. ఈ విధంగా రుబ్బుకుంటే గనక మనకైతే గనక అవి వేయడానికైతే గిన్నెలు చేసుకోవడానికైతే చాలా ఈజీగా ఉంటుందనమాట. సో, అందుకోసం అని చెప్పేసి నేనైతే గనక ఈ విధంగా అయితే రోట్లో అయితే రుబ్బేసుకున్నానండి. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా? రోట్లో రుబ్బిన మెమరీసు? నాకైతే ఇదే అంత అలవాటు లేదండి. సో, కానీ వీడియో కోసం అయితే ఇంత కష్టపడ్డాను. బట్ వర్షం కారణంగా అయితే అంతా డ్యామేజ్ అయిపోయింది. నాకు చాలా బాధ అనిపించిందండి. రైతులు ఇంకెంత బాధపడుతున్నారు, ఇప్పుడు వరద కారణంగా మనుషులు ఎంత బాధపడుతున్నారా అని చెప్పేసి. సో, చూడండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఈ బౌల్స్ అన్నీ తీసేసుకొని దానికైతే మందంగా వేసుకోవాలండి. ఎప్పుడైనా మందంగా వేసుకుంటేనే గిన్నెలో అయితే ఏదైనా సరే గ్లాస్ ఆర్ బౌలు ఏదైనా సరే గిన్నెలో అయితే మందంగా ఇది ఉంది కదండీ పేపర్‌లది. ఆ పిండిని మందంగా వేసుకోవాలి. పేపర్ల పిండినైతే చాలా మందంగా అయితే వేసుకోవాలండి. మందంగా వేసుకుంటేనే మనకైతే గనక చ మళ్ళీ తర్వాత ఎండిపోయిన తర్వాత తీయడానికొస్తుంది. బట్ నాకైతే గనక తీయడానికి రాలేదండి వర్షం వల్ల. చాలా ఏడుపొచ్చేసిందనమాట. సో, ఎప్పుడైనా మనం అనుకున్న పని జరగకపోతే చాలా సాడ్‌గా అనిపిస్తుంది కదా! సో, ఫైనల్లీ ఇదిగోండండి బౌల్స్ అన్నీ ఈ విధంగా రెడీ చేసేసానండి. ఇలా రెడీ చేసిన తర్వాత వీటికైతే గనక నేనైతే గనక కొంచెం డెకరేటివ్‌గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా కొంచెం కొంచెం చుక్కలైతే పెట్టానండి చీపురు పుల్ల తీసుకొని. సో, నా ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.